మనం చేయకూడదు. మీరు అన్నదానికి వస్తే నామినేటెడ్ పదవులు 20 పదవులు ప్రకటించారు. 16 తెలుగుదేశం, 3 జనసేన, 1 బీజేపీ. మరి ఓకే, వాళ్ళ అంతర్గత వ్యవహారంగానే ఫార్ములా ఏమైనా కొంచెం తేడాకు వచ్చిందా అనిపిస్తుంది. ఎందుకంటే 10లో 6, 3, 1 అని ఒకటి చాలా ముఖ్యమైన వ్యక్తులే చెప్పారు నాకు. ఇప్పుడు 20లో 3 ఉన్నాయి. అంటే ఇది మొదటి దశ కాబట్టి తర్వాత దశలో వస్తాయని అనుకున్నప్పటికీ కూడా చాలా పెద్ద ఎత్తున ముఖ్యమైనవన్నీ కూడా చేశారు కదా. సరే, శివశంకర్, అజయ్ కుమార్, సత్య శివశంకర్, అజయ్ కుమార్ చాలా ముఖ్య స్థానాల్లో ఉన్నారు. ఓకే, దినకర్ ఓకే, ఆయన పూర్వాశ్రమంలో తెలుగుదేశం, తర్వాత బీజేపీ, ఆయన కూడా ఉంటారు. టీడీపీకి వస్తే కొనకల నారాయణ ఇట్లా ముఖ్యమైన వాళ్ళకు ఇచ్చారు బాగానే. కానీ ఈ అవగాహన ఏమైనా తేడా వచ్చిందా, లేకపోతే వేడిని ఇంకా నిరీక్షించాల్సి ఉంటుందా అనే ఒక సందేహం అయితే కలుగుతుంది ఇదంతా చూసిన తర్వాత. అంటే ఇవి ముఖ్యమైనవి. ఆర్టీసీ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, మ్యారిటైమ్ బోర్డు, కీలకమైనవి ఇచ్చారు. కీలకమైన వాటిలో 23 ఇస్తే బోర్డు, స్పోర్ట్స్ అన్నీ ముఖ్యమైన, ఏపీ హౌసింగ్ బోర్డు, అంటే కొంచెం టిడ్కో ఇవన్నీ ఇచ్చారు. మరి ఇక్కడ 20కి 3 అయితే తర్వాత లెక్క మాటిగా ఉండి ప్రాధాన్యత క్రమంలో తేడా వస్తుందో అది ఆ పార్టీలు చూసుకోవాల్సిందే. కానీ బట్ సమతుల్యత అందులో మటుకు వచ్చినట్టు కనిపిస్తుంది. కొంచెంగా అది కొంచెం బాగానే ఉంది. స్పందనలు మీకు తెలుస్తాయి కదా, మీరు సాయంత్రం ఎప్పుడో మళ్ళీ మీరు చర్చిస్తారు కాబట్టి 20లో 3, 10లో 3 ఈ తేడా కదా. మరి ముందు నుంచి పాటించట్లేదా? మొత్తం అసలు ఎగ్జాంపుల్ ఎన్ని ఉంటాయి సార్ నామినేటెడ్ పదవులు? రఫ్గా చెప్తున్నారు కదా, 175 దాకా ఉన్నాయంట. 175 దాకా ఉన్నాయంట. బట్ ఏమన్నా ముందు నుంచి ఒకటే ప్రపోర్షన్లోనూ కనీసం దగ్గరగానో వెళ్ళటం ఒక రకం కదా. 10, 6, 3, 1 కాస్త 20, 3, 1 అవ్వటం అనేది కొంత తేడా అనిపిస్తుంది. మరి ఓకే, అంటే లేదంటే ప్రధానమైన వాటిలో తక్కువ ఇచ్చి ఆ తర్వాత వాటిలో ఎక్కువ ఇస్తారా? ముఖ్యమైన వాళ్ళని అకామిడేట్ చేశాను కాబట్టి ఆ తర్వాత ఇంకో విధంగా ఉంటుందా తెలీదు. బట్ ఒకటే మీరు ఇందాక నేను చెప్పిన దానికి ఇది కూడా చంద్రబాబు నాయుడు రాజకీయం కూడా ఇంక ఈ వివాదం నుంచి లెట్ వి మూవ్ ఓవర్ టు న్యూ స్టెప్. ఇది ఒక న్యూ స్టెప్. ఇప్పుడు డిస్కషన్ కొద్దిగా ఇంకా అదే కాకుండా ఆ లడ్డు లేకపోతే దాని మీదే చర్చ కాకుండా రాజకీయాలు, పదవులు, ఎన్డీఏ కూటమిలో భాగస్వాముల ఇది దాంట్లోకి ఆయన మారుస్తున్నారు. ఓకే, మరి జరుగుతుందా? ఇంకా స్పందనలు ఎలా ఉంటాయి? నిన్న మనం చూసిన పద్దవ నానాజీ, దామచర్ల జనార్దన్ ఆ సమస్యలు ఎలా అవుతాయి? లేదా కొత్త అసమ్మతులు పుట్టుకొస్తాయో తెలీదు. నేనేమో అలా కోరుకోవట్లేదు. పదవుల కోసం కంటే ప్రజల కోసం పనిచేసే విధంగా ముందుకు పోతే మంచిదని భావిస్తున్నా. ఇంకోటి తెలుగుదేశం దాంట్లో నేను గమనించింది, జనసేనలో కూడా స్పోక్స్ పర్సన్స్ అనేవాళ్ళు కొంచెం ప్రాధాన్యత ఇచ్చారు. ఇంతకుముందు అది లేదు, వైసీపీలో అసలు లేదు. టీడీపీలో కూడా అది కొంచెం తక్కువగా ఉండి చాలా కొరత పడేవాళ్ళు. ఇప్పుడు దినకర్ అయినా, దీపక్ రెడ్డి అయినా, శివశంకర్ అయినా మాటకొస్తే నాతోనే మేమే హొరహొరి పోరాడే కదా. అజయ్ కుమార్ తెరవేరుగా ఆయన ఒక విధంగా క్రమశిక్షణ కమిటీ పాత్ర ఆయన వహిస్తూ వచ్చాడు. ఆ ప్రముఖ అడ్వకేట్ ఉన్నాడు కదా, పట్టాభి సోదరుడు. సోదరుడైనా అజయ్ కుమార్ సొంత బ్రదర్, జనసేన. ఓకే, పట్టాభి సోదరుడు. ఇప్పుడు పట్టాభి పరిస్థితి ఏంటంటే, అవును ఈయన చాలా తెగపడ్డాడు. మీరు పట్టాభి అంటే తెలుగుదేశం పట్టాభి అనుకుంటున్నారు కాదు, ఈయన అడ్వకేట్. ఓకే ఓకే ఓకే, ఆయన అదే నేను ఇది కన్ఫ్యూజ్ అయ్యాను, ఏంటి ఈ బ్రదర్ జనసేనలో ఎందుకున్నారు? ఓకే ఓకే, పదవి ఇంకా సెలెక్ట్ చేయలేదు. ఓకే, సెలెక్ట్ చేయాల్సినట్టుగా ఉంది. అంటే క్లోజ్ సర్కిల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది లేరు ఇక్కడ. అంటే వీళ్ళల్లో అవును రాజకీయంగా జిల్లాల్లో పాత్ర వహించిన వాళ్ళని ఎక్కువ తీసుకున్నారు, లేదా సోషల్ కాంపోజిషన్లో ఇప్పుడు ఇంకా ముఖ్యమైనవి ఉన్నాయండి. మాణిక్యాలరావు కూడా ఆ కేటగిరీ. ఆయన స్పోక్స్ పర్సన్. అంటే వాయిస్లుగా ఉన్న వాళ్ళకు ముందు ప్లేస్ కల్పించారు. తర్వాత తదుపరి ఏం జరుగుతుందో మనం. సార్ మిగతా 155 కూడా ఇంపార్టెంటేనా? ముఖ్యమైనవి ఉన్నాయా? 155 నామినల్ అయినవి కూడా చాలా ఉన్నాయి. ఇంకొక 20-30 ఉంటాయా ఇంపార్టెంట్? ఇంకొక 50 వరకు ఉంటాయి. ఇంకో 20 కీలకమైనవి ప్రోటోకాల్, అంటే ఇంకా ఆర్థికంగా కీలకమైనవి ఇవే ముఖ్యమైనవి. ఇంకో 10-12 ఉంటాయి అంతే. డబ్బులకు సంబంధించి, డబ్బులు అంటే ఐ మీన్ వనరులు కలిగినవి. ఇంకోటి కూడా అనేక వాటిల్లో చైర్మన్కి అథారిటీ చాలా లిమిటెడ్గా ఉంటుంది.
ఇప్పుడు ఏపీఐఐసి ఉందనుకోండి, అది కావడానికి చాలా కీలకమైనది. కానీ చైర్మన్ అధికారాలు పరిమితం. ఎండి అని ఉంటాడు, ఆయన మేనేజింగ్ డైరెక్టర్. ఎండి చక్రం తిప్పేది, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. కొన్ని చోట్ల చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రెండు ఇస్తారు. అందుకని తెలుగుదేశం మిత్రులు చాలామంది మాకు ఉన్నంతలో ఎంతో కొంత సొంతంగా పని చేసుకుని మాకంటూ కొంత ప్రభావం చూపించేది ఇవ్వండి, మళ్ళీ మేము తీసుకున్న పని నుంచి ఐఏఎస్లు వాళ్ళకు లోపడిపోయి అవును వాళ్ళు ఏం చెప్తారు, ఇది పార్టీలకు సంబంధించింది కదా, వ్యవస్థకు సంబంధించిన ఒక సమస్య. ఆయన రామరాజు త్యాగానికి ఫలితంలో ఉన్నది ఏపీఐసి. యా, అది ఏపీఐసి ముఖ్యమైనది. గతంలో రోజా, ఇంకా అంతకుముందు ఎవరు ఉన్నారు, అంతకుముందు రోజే ఉన్నారు. అవును, ఉండి ఆయనకి ఇచ్చారండి, అది ఉండి రామరాజుకి ఇచ్చారు. అదే రఘురామకృష్ణరాజు. అవును అవును. మీరు ఇంకోటి చూసారా, రఘురామకృష్ణరాజు కేసులో ఆ పోలీస్ అధికారికి ముందస్తు బెయిల్ ఇవ్వలేదు కోర్టు. పోలీసు అధికారులకు సంబంధించి ఇటేమో జత్వానీ కేసులో వాళ్లకు ఛార్జ్షీట్లో వాళ్ళను పెట్టారు. ఆ ముగ్గురు ఐపీఎస్లను కూడా నిందితుల జాబితాలో చేర్చారు. అది ఒక ముఖ్యమైన పరిణామం, ముగ్గురిని చేర్చడం. రఘురామకృష్ణరాజును లాకప్లో హింసకు గురి చేశారు అన్నటువంటి కేసులో ఆ పోలీస్ అధికారి పేరు ఏదో ఉంది, ఆయన కోర్టుకు వెళ్ళాడు. వెళ్తే కోర్టు ఆయనకి ఏం రిలీఫ్ ఇవ్వలేదు, హైకోర్టు. జరిగినవ్వండి సిఐడి సునీల్ కుమార్ కదా, కాదు, ఈయన ఎస్పీ, ఈయన గుంటూరు ఎస్పీగా ఉన్నారట అప్పుడు. ఈయన ఎస్పీకి ఇవ్వలేదు. అంటే కోర్టులు కూడా కొంచెం క్రిటికల్గా ఉంటున్నాయి. ఎందుకంటే అధికార దుర్వినియోగము, ముఖ్యంగా పోలీసు అధికార దుర్వినియోగం చేసి ప్రత్యర్థులను వేధించడం, హింసించడం అనేది తీవ్రమైన సీరియస్గా తీసుకుంటున్నాయి. ఆ సమయంలో రాజు గారు ఎంపీనే అంత తీసుకొని వచ్చి అలా చేస్తే, అంటే ఒక దెబ్బ కొట్టారా, రెండు కొట్టారా, అవన్నీ తదుపరి విషయాలు. అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది, అంత ఘోరమైన పరిస్థితి? పోలీసులు కూడా కనీసంగా చెప్పాల్సిన ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు ఏదో ఒక నిర్బంధమో లేదా ఒక ఉద్రిక్తతలోనో లేకపోతే ఇంకో చోటో ఏదైనా చేసామంటే వేరే విషయం. ఒక ఆయన ఏదో ఆరోపణ మీద తీసుకొచ్చి స్టేషన్లో పెట్టి 4 స్టేషన్లు తిప్పి బాగాలేదంటుంటే కూడా చేసి, పైగా ఆసుపత్రిలో వచ్చిన సర్టిఫికేట్ కూడా సందేహాస్పదంగా మారి, ఇంత జరిగి ఉండకూడదు కదా. ఇంత జరిగి ఏం సాధించారు? ఇవన్నీ చేసి ఏం సాధించారంటే ఓటమి సాధించారు, ఓడిపోయారు. ఇటువంటివన్నీ చేయడం ద్వారా ప్రజలు ఈ పద్ధతులను తిరస్కరించే పరిస్థితి కొని తెచ్చుకున్నారు. ఇప్పటికే సమర్థించుకుంటున్నారు. అది నాకు ఆశ్చర్యం కలిగేది ఏంటంటే, సార్ జనసేనకి ఇచ్చిన ఈ 3 పదవులు కూడా ఇంపార్టెంటేనా? అంటే అవి రెండు చాలా ఇంపార్టెంట్ కదా. చాలా మూడోది కూడా ఇంపార్టెంట్, మ్యారిటైమ్ బోర్డు కూడా ముఖ్యమైనది. 3 శివశంకర్దండి, శివశంకర్ది ఇంపార్టెంట్ కదా. చిన్న మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించిన బోర్డు అది. ఓకే, స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్. ఆయన ఐఆర్ఐ అధికారి కాబట్టి ఆయనకు ఆ నేపథ్యం కూడా ఉంది, రాజకీయాలు అవి తెలుసు. కాబట్టి వాటిని ఇన్వెస్ట్మెంట్ అన్నప్పుడు వర్మ పెద్ద పరిశ్రమలు వచ్చాయి, కియా వచ్చింది, ఇంకోటి రావటం మంచిదే. కానీ మన దేశంలో అనుభవం ఏమంటే చిన్న మధ్య తరహా పరిశ్రమల వల్ల ఎక్కువ ఉద్యోగాలు దొరుకుతాయి మనకు. వాటిలో స్కిల్స్ అనండి లేకపోతే లోకల్ దానికి స్కోప్ ఎక్కువ. కాబట్టి వాటిని ఎక్కువగా ప్రోత్సహించడం మీద శివశంకర్ లాంటి కాస్త అవగాహన ఉన్న వ్యక్తి కేంద్రీకరిస్తే కొంత ఉపయోగంగా ఉంటుంది. కొంత వినూత్నమైన ప్రయోగాలు చేసి కొంచెం యువతను ప్రోత్సహించి ఇవన్నీ చేస్తే ఉపయోగంగా ఉంటుంది.